న్యూయార్క్ నుంచి ఢిల్లీ బయలుదేరిన అమెరికన్ ఎయిర్లైన్స్ విమానాన్ని బాంబు బెదిరింపు హెచ్చరికల నేపథ్యంలో రోమ్ కు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే ఈమెయిల్ ద్వారా అందుకున్న బాంబు బెదిరింపు వట్టిదేనని ఆ తర్వాత నిర్ధారించారు. విమానం రోమ్ లో లియోనార్డో డావిన్సీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని, తనిఖీల అనంతరం విమానానికి క్లియరెన్స్ వచ్చిందని ఎయిర్లైన్స్ ప్రతినిధులు తెలిపారు. నేడు తిరిగి విమానం ఢిల్లీకి బయలుదేరుతుందని చెప్పారు. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం బోయింగ్ 787-0 డ్రీమ్ ట్రైనర్ ఆదివారం రాత్రి 199 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరింది. విమానం కాస్పియన్ సముద్రం మీదుగా ఎగురుతూ ఉండగా విమానంలో బాంబు ఉన్నట్టు పైలట్ కు సమాచారం అందింది. దీంతో వెంటనే విమానాన్ని ఇటలీ రాజధాని రోమ్ కు మళ్లించారు. సమాచారం అందుకున్న ఇటలీ ఎయిర్ ఫోర్స్ అధికారులు అమెరికన్ విమానానికి ఎస్కార్ట్ గా యుద్ధ విమానాలను పంపించారు. వాటి రక్షణ మధ్య అమెరికా విమానం సురక్షితంగా రోమ్ లో ల్యాండ్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను దింపి బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. అనంతరం బాంబు బెదిరింపు కాలు వట్టిదేనని తేల్చి విమానం ఢిల్లీకి మళ్లించేందుకు క్లియరెన్స్ ఇచ్చింది. ఇలాంటి మంచి వీడియోల కోసము తెలుగు గలంను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి తెలియజేయండి.